10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ అన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గత సర్కారుపై మండిపడ్డారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ తన కుటుంబాన్ని బాగు చేసుకుందే తప్ప నిరుద్యోగులను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. కొందరు ఈ నియామకాలపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2 నుంచి 3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా 6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపుకు కారణం వాళ్ళు కారణ జన్ములు అని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంతా ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా.